వారం నామినేషన్ సంగతి పక్కన పెడితే హౌస్ మొత్తం నానా రచ్చ అయింది. ఒకవైపు డిమాండ్ పవన్, కళ్యాణ్, రీతు మధ్య ఫిజికల్ వార్ జరిగితే మరోవైపు ఎపిసోడ్ చివర్లో సంజన రీతు మధ్య కూడా బిగ్ ఫైట్ అయింది. ముఖ్యంగా డిమాండ్తో నువ్వు ఇష్టం వచ్చినట్లు రాసుకు పూసుకొని తిరగటం నేను చూడలేకపోతున్నా అంటూ సంజన నోరు జారింది. హౌస్మేట్స్ అందరూ వాదించినా కూడా ఈ విషయంలో సంజన వెనక్కి తగ్గలేదు. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ రోజు ఎపిసోడ్ పేలిపోయింది. వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ పెట్టిన బిగ్ బాస్కి ఇది అంతకు మించిన ఫైర్ అని నిరూపించారు హౌస్మేట్స్. అయితే డిమాండ్ కళ్యాణ్ మధ్య ఫిజికల్ ఫైట్ అవ్వటం, రీతుపై కళ్యాణ్ దూసుకెళ్లటం, హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయటంతో ఎపిసోడ్ ఫుల్ వాయిలెన్స్ అయింది. ఇక ఎపిసోడ్ చివర్లో రీతు చౌదరి, సంజన మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. తనని నామినేట్ చేసినందుకు సంజన రీతుపై పర్సనల్ అటాక్ చేసింది. డిమాండ్ రీతు రిలేషన్ గురించి సంజన ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఇది చూస్తుంటే కొన్ని వారాల క్రితం దివ్యల మాధురి రీతుతో నీది డిమాండ్ది అన్హెల్దీ రిలేషన్ అంటూ కామెంట్స్ చేసింది గుర్తొచ్చింది. అయితే ఈసారి సంజన కాస్త గీత దాటే కామెంట్స్ చేసినట్లు అనిపించింది. ఎందుకంటే రోజు రాత్రి నువ్వు డిమాండ్ దగ్గర అంటూ సంజన చేసిన కామెంట్స్కి హౌస్మేట్స్ కూడా షాక్ అయిపోయారు. ఇమాన్యుయల్ అయితే సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఎంత చెప్తున్నా కూడా సంజన మాత్రం వెనక్కి తగ్గలేదు. రీతు డిమాండ్ రిలేషన్ గురించి, హౌస్లో వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి సంజన నామినేషన్స్కి ముందే తనుజతో డిస్కస్ చేసింది. వీళ్ళిద్దరిది అసలు రిలేషన్ ఏంటి? ఫ్రెండ్స్ అయితే కాదు, ఎందుకంటే ఏ ఫ్రెండ్స్ ఇలా బిహేవ్ చెయ్యరు. అట్లయితే నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఇట్లయితే ఉండము అని తనుజతో సంజన చెప్పింది. వాళ్ళిద్దరూ లవ్లో అయితే లేరు, అది మాత్రం పక్కా అని తనుజ క్లారిటీ ఇచ్చింది. మరి ప్రేమలో ఉన్నట్లు అంతలా ఎలా గొడవ పడతారు అని సంజన అడిగింది. అది వాళ్ళకే తెలియాలి అని తనుజ సైడ్ అయింది. అంటే ఇది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరి ఏంటిది అంటూ సంజన మళ్లీ అడిగింది. వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు అని తనుజ ఆన్సర్ ఇచ్చింది. ఇక నామినేషన్లో భాగంగా కెప్టెన్ రీతు చౌదరి సంజనాని నామినేట్ చేసింది. ఫైట్ స్టార్మ్స్ వచ్చినప్పటి నుంచి మీ గేమ్ అస్సలు కనిపించటం లేదు. అలానే మొన్న క్యాప్టెన్సీ టాస్క్లో మీరు ఇమాన్యుయల్ మీకు సపోర్ట్ చేయలేదని చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈ రోజు నామినేషన్స్లో ఇమ్ముని మీరు నామినేట్ చేసే ఛాన్స్ ఉన్నా చెయ్యలేనని చెప్పారు అంటూ రీతు తన పాయింట్స్ చెప్పింది. నేను ఇమ్ముని నామినేట్ చెయ్యను, అది నా పర్సనల్ డెసిషన్ అని సంజన క్లారిటీ ఇచ్చింది. అలానే తనుజ మాత్రమే మీకు కాంపిటీషన్ అని ఇందాక చెప్పారు, వెరీ నైస్ అంటూ రీతు ఏదో చెప్పబోతుంటే ఇలా అడిగితే ఎలా, నిన్ను కాంపిటేటర్గా ఫీల్ అవుతాం రీతు, నామినేషన్లో నీ బిహేవియర్ ఒకసారి చూసుకో అంటూ సంజన మాట్లాడింది. తనుజ నాకు జెన్యూన్ కాంపిటేటర్ అనిపించింది, అందుకే నామినేట్ చేశాను. నీకు నేను కనిపించట్లేదంటే నేనేం చేస్తాను? ఫైట్ స్టార్మ్స్ 6వ వారంలో వచ్చారు, ఇప్పుడిది 13వ వారం. మరి ఇన్ని వారాలు నేను ఆడకుండా కళ్ళు మూసుకుంటే నిద్రపోతే వచ్చేస్తాను కాదు కదా? నేను నీలాగా అరవలేదు అన్నంత మాత్రాన నేను గేమ్ ఆడట్లేదని కాదు అంటూ సంజన డిఫెండ్ చేసుకుంది. అరుపుల గురించి, పక్కనోళ్లతో గొడవల గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా అంటూ రీతు ప్రశ్నించింది. అవును, నేను నీ అంత పెద్ద పెద్ద బూతులు కూడా వాడలేదు ఈ ఇంట్లో అంటూ సంజన కామెంట్ చేసింది. నేనేం బూతులు మాట్లాడాను చెప్పండి అని రీతు అడగ్గా, వచ్చారయ్యా పతివ్రత శిరోమణి అని ఎవరు చెప్పారు అంటూ సంజన పాత విషయం తీసింది. అలాగా మరి గాజులు వేసుకోండి అని ఎవరు చెప్పారు అంటూ సంజన చేసిన కామెంట్స్ని రీతు లేవనెత్తింది. గాజులు అనేది బూతేం కాదు, నీ అంత పెద్ద బూతులు ఎవరూ వాడలేదు. నీలాంటి స్ట్రాటజీలు కూడా ఈ హౌస్లో ఎవరికి లేవు రీతు. డిమాండ్తో కూర్చుంటావు నువ్వు రాత్రి, ఓకే, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది నేను అంటూ సంజన కామెంట్ చేసింది. ఈ మాటకి రీతు బుర్ర బ్లాక్ అయింది. కళ్ళు మూసుకునేంత మేము ఏం చేశాం బిగ్ బాస్ అంటూ రీతు ఎమోషనల్ అయ్యింది. ఇంతలో ఆ మాట కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకోండి, ఆ మాట కరెక్ట్ కాదు, తను ఆడపిల్లే, ఆ మాట అనకూడదు అంటూ సంజనాకి ఇమ్ము సలహా ఇచ్చాడు. కానీ నేను తీసుకోను, తను అలా అంటుకొని కూర్చుంటే నాకు చూడటానికి కంఫర్ట్గా లేదు అంటూ దివ్య దగ్గరికెళ్లి డిమాండ్తో రీతు ఎలా ఉంటుందో పట్టుకుని చూపించింది సంజన. సంజన మాటలకి అవాక్కైన హౌస్మేట్స్ ఆమెను పక్కకి తీసుకెళ్లారు. ఒక విషయం ఆగండి, వేరే విధానంలో చెప్పండి అంటూ తనుజ, దివ్య చెప్పినా కూడా సంజనాకి అర్థం కాలేదు. తనకి ఇన్ని వారాలు నేను కనిపించలేదంటే ఇప్పుడు కనిపించానా అంటూ మళ్లీ రీతు మీదకు వెళ్ళింది సంజన. నన్ను మీరు బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు, నేనెప్పుడు లిమిట్స్ క్రాస్ చెయ్యలేదు, బిగ్ బాస్ ని అడగండి అంటూ రీతు అరిచింది. ఇట్లా అంటుకొని కూర్చుంటే నేను చూడలేను అంటూ మళ్ళీ అదే పాయింట్ చెప్పింది సంజన. ఎస్, తను నా ఫ్రెండ్, నేను అలాగే ఉంటాను, మీకేంటి ప్రాబ్లం అంటూ రీతు అరిచింది. అలా చూసేందుకు నాకు కంఫర్టబుల్ లేదు అంటూ సంజన ఫైర్ అయింది. ఇంతలో మీరు కరెక్ట్ మాట్లాడలేదు, నేను చెప్తున్నా మీరు కరెక్ట్ మాట్లాడలేదు, అంతే, మీరు ఏదైనా అనుకోండి, మీరు మాట్లాడింది నాకు నచ్చలేదు అంటూ సంజనపై ఇమ్ము ఫైర్ అయ్యాడు. ఇక సంజన మాటలకి రీతు ఏడుస్తుంటే తనుజ క్లాస్ పీకింది. తప్పు లేనప్పుడు ఏడవద్దు, మాట్లాడు, అడుగు, ఏం చేశారో అడుగు, పక్కన కూర్చోవడం తప్ప అని అడుగు అంటూ తనుజ చెప్పింది. ఇంకా సంజన దగ్గరికెళ్లి డిమాండ్ కూడా మాట్లాడాడు.
వెరీ రాంగ్ అక్క, అది నువ్వు రాంగ్గా చెప్తున్నావు, నార్మల్గా చెప్తే సరిపోతుందిగా అంటూ డిమాన్ అన్నాడు. తను అలా అనొచ్చా, నేను ఆడట్లేదని అంటూ సంజన వాదించింది. తన గేమ్ గురించి చెప్తోంది అని డిమాన్ అంటే, నేను కూడా గేమ్ గురించి చెప్తున్నా, నిన్ను లాగట్లేదా తన గేమ్లోకి అంటూ సంజన ఫైర్ అయింది. అయినా మీకు మమ్మల్ని చూడటానికి అంత ప్రాబ్లం ఉంటే రోజు మా పక్కనే వచ్చి తిరుగుతారే, మరి అప్పుడు చెప్పొచ్చు కదా, నేనేం తప్పుగా బిహేవ్ చేశానో చెప్పండి అంటూ రీతు మళ్ళీ అడిగింది. అలా అంటుకొని కూర్చుంటే నాకు చూడటానికి ఇష్టం లేదు, నువ్వు సింపతి కార్డు ఆడకు ఇప్పుడు అంటూ సంజన అరిచింది. ఈ వారం నామినేషన్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తనుజని దివ్య మరోసారి నామినేట్ చేసింది. అయితే ఇక్కడితో మన గొడవకి పులి స్టాప్ పెట్టేద్దాం. నేను నిన్ను కొన్ని మాటలు అన్నా, నువ్వు కూడా అలానే కొన్ని అన్నావు, నాకు నువ్వు అన్నా ఒక మాట నచ్చలేదు, అందుకే అంత సీరియస్ అయ్యా అంటూ దివ్య చెప్పింది. తర్వాత తనుజ కూడా దివ్యని నామినేట్ చేస్తూ దాదాపు ఇదే చెప్పింది. మన మధ్య ఎందుకు గొడవ జరిగిందో కూడా నాకు తెలియడం లేదు, కానీ నాకు పర్సనల్గా నువ్వంటే ఇష్టమే, మనిద్దరం గొడవ పడి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, ఇక్కడితో ఇది వదిలేద్దాం అంటూ తనుజ కూడా చెప్పింది. దీంతో తనుజ దివ్య ఇద్దరు హక్ చేసుకుని ఒక్కటైపోయారు. ఇలా ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి కెప్టెన్ రీతు మినహా మిగిలిన 8 మంది సభ్యులు నామినేషన్ లిస్టులో చేరారు. సంజన మాట్లాడింది తప్పు, రీతు చౌదరి డిమాన్ పవన్తో రొమాన్స్ చేయడం తప్పు కావచ్చుగాక, అతన్ని మాటిమాటికి హక్ చేసుకోవడం కూడా తప్పు కావచ్చు, ఇద్దరు ఒకరి వల్ల ఒకరు కూర్చొని చేతులను నలుపుకుంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ విరహ వేదనతో రగిలిపోవచ్చు, కానీ అర్ధరాత్రి ఇద్దరు ఒకే బెడ్ ఎక్కి ఒకే బెడ్షీట్ కప్పుకొని ఉండొచ్చు, అంత మాత్రానికే అలా మాట్లాడుతుందా సంజన? ఇది తప్పు కాకపోతే ఏంటి బిగ్ బాస్? చచ్చా, చీచీ, ఒక ఆడకూతురు కోసం ఇంకో ఆడకూతురు ఇంత దారుణంగా మాట్లాడుతుందా? నేషనల్ టెలివిజన్లో పబ్లిక్ ప్లాట్ఫామ్లో నువ్వు అతనితో పడుకుంటున్నావు అని దారుణంగా మాట్లాడుతుందా? అందులోనూ రీతు లాంటి నికార్సైన ఆడబిడ్డ కోసం మాట్లాడే మాటలేనా ఇవి? సంజనాకి అస్సలు బుద్ధి లేదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడేస్తుందా? చిచ్చి, ఏమయ్యా నాగార్జున, ఇలాంటి వాళ్లను మన కళ్యాణ అన్నట్టుగా ఉరేసెయ్యాలి, అస్సలు క్షమించకూడదు. పాపం రీతు చౌదరి ఎంత ఏడుస్తుందో, ఆ డిమాన్ పవన్ అయితే ఎంత బాధపడుతున్నాడో, ఆ ఇమాన్యువల్ అయితే రీతు కంటే ఎక్కువ బాధపడిపోయాడు. ఎంతైనా సంజన అలా మాట్లాడడం తప్పేనబ్బా. అయినా ఓ డౌట్, ఒక ఆడబిడ్డ గురించి అంత దారుణంగా మాట్లాడుతుంటే, రాత్రిపూట అతనితో ఉంటున్నావు, అతనితో పడుకుంటున్నావు అని అంత నిజంగా మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడబ్బా? లైవ్ ఎపిసోడులో జరిగింది చాలా వరకు కట్ చేసేయారు, కానీ ఆ లైవ్ ఎపిసోడ్ కూడా ఎడిటింగ్నేనా? కాబట్టి ఒక ఆడకూతుర్ని అంత దారుణంగా క్యారెక్టర్ లేని దానిలా చేసి చూపిస్తుంటే దాన్ని కట్ చేయకుండా అలాగే ఎందుకు టెలికాస్ట్ చేశారబ్బా? సరే, లైవ్ ఎపిసోడ్లో వదిలేశారనే అనుకుందాం, మరి మెయిన్ ఎపిసోడ్లో కూడా ఆ మాటల్ని ఎందుకు టెలికాస్ట్ చేశారు? రీతు గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే, అరెరే, అలాంటి నికార్సైన అమ్మాయి గురించి అలా మాట్లాడటం తప్పు, ఒక ఆడకూతురి క్యారెక్టర్ గురించి నేషనల్ టెలివిజన్లో అంత పబ్లిక్గా మాట్లాడడం తప్పు కదా, ఆమె క్యారెక్టర్కి అది మాయని మచ్చ కదా. ఎంతైనా సంజన అలా మాట్లాడడం తప్పేనబ్బా. అయినా ఓ డౌట్, ఒక ఆడబిడ్డ గురించి అంత దారుణంగా మాట్లాడుతుంటే, రాత్రిపూట అతనితో ఉంటున్నావు, అతనితో పడుకుంటున్నావని అంత నీచంగా మాట్లాడుతుంటే బిగ్ బాస్ ఏం చేస్తున్నాడబ్బా? లైవ్ ఎపిసోడులో జరిగింది చాలా వరకు కట్ చేశారు, కానీ ఆ లైవ్ ఎపిసోడ్ కూడా ఎడిటింగ్నే. కాబట్టి ఒక ఆడకూతుర్ని అంత దారుణంగా క్యారెక్టర్ లేని దానిలా చేసి చూపిస్తుంటే దాన్ని కట్ చేయకుండా అలాగే ఎందుకు టెలికాస్ట్ చేశారబ్బా? సరే, లైవ్ ఎపిసోడ్లో వదిలేశారనే అనుకుందాం, మరి మెయిన్ ఎపిసోడ్లో కూడా ఆ మాటల్ని ఎందుకు టెలికాస్ట్ చేశారు? రీతు గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే, అరెరే, అలాంటి నికార్సైన అమ్మాయి గురించి అలా మాట్లాడటం తప్పు, ఓ ఆడకూతురి క్యారెక్టర్ గురించి నేషనల్ టెలివిజన్లో అంత పబ్లిక్గా మాట్లాడడం తప్పు కదా, ఆమె క్యారెక్టర్కి అది మాయని మచ్చ కదా, మరెలా టెలికాస్ట్ చేశారు? ఆ మాటలు అన్నా సంజనాది తప్పైతే మరి అవే మాటల్ని టెలికాస్ట్ చేసి ప్రోమోలో దట్టించి వదిలిన వాళ్ళది కూడా తప్పే కదా. బిగ్ బాస్ షో చూస్తూ తప్పు ఒప్పుల గురించి మాట్లాడటం అంటే బార్కి వెళ్లి చాగంటి ప్రవచనాలు చెప్పినట్టే. రీతు సంజనాల గొడవ గురించి ఇంటా బయట చర్చోపచర్చాలు జరుగుతున్నాయి, కానీ అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, యాక్షన్ ఎలివేషన్స్ ఇవన్నీ బిగ్ బాసే. జస్ట్ ఇందులో పాత్రలు, పాత్రధారులు మాత్రమే రీతు సంజనాలు. ఒకటి మాత్రం నిజం, ఎవరి పాత్రల్లో వారు జీవించేశారు అని అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి బిగ్ బాస్ అంటే స్క్రిప్ట్ కాదు, జస్ట్ ఇన్పుట్స్ ఇస్తారంతే. కానీ ఈ వారంలో రీతు సంజనాలకు ఇచ్చిన ఇన్పుట్స్తో చెలరెగ్గిపోయారు అని అనటానికి నిన్నటి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.